సార్ ఒకప్పుడు చిన్న హీరోస్‌లో ఎక్కువ క్రేజ్ ఉన్న హీరో ఎవరు అంటే మనం 'తరుణ్' అని చెప్పొచ్చు. హ్మ్. సో, బట్ ఇప్పుడు అతనికి ఎలాంటి అవకాశాలు లేవు కదా సార్. అతని సినిమాలు చాలా హిట్స్ అయ్యాయి. అండ్ అప్పుడు కూడా 'ఆర్తి అగర్వాల్', 'తరుణ్' కూడా ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ఇద్దరి ఇంట్లో కూడా ఒప్పుకోలేదు అనుకోని అన్నారు కదా సార్. 'కర్మ' అనేది మెయిన్ బాగా ప్లే చేసిన దాంట్లో 'దుదయకిరణ్' ఒకడు, హ్మ్. 'తరుణ్' ఒకడు. 'తరుణ్.' 'తరుణ్' రోజారాముడి కొడుకు. నాకు ఇంతప్పటి నుంచి తెలుసు నాకు 'తరుణ్' అన్నవాడు. వాళ్ళ అమ్మ నా సినిమాలకు డబ్బింగ్ చెప్పేది ఒక సినిమాకి. హ్మ్. నిరూషకి చెప్పింది ఏదేదో సినిమాలు ఒక 30 ఏళ్ళ క్రితం. అప్పుడు వీడు డబ్బింగ్ థియేటర్కి వచ్చేటి ఇంత ఉన్నాడు. జస్ట్ కూడా ఉన్నట్టుంది. క్యూట్గా ఉండేవాడు, మంచి యాక్టర్. కింద నుంచి వాళ్ళ మదర్ కూడా వెరీ అతను వాళ్ళ మదర్ అయితే ఇతని కంటే చిన్న వయసు నుంచి చేసింది భక్త ప్రహ్లాద అని రోజారామ్ని. సో సో ఆ బ్లడ్లోనే వాళ్ళకి యాక్టింగ్ అయితే ఉంది. తను కూడా బాగా పెంచింది. వెరీ కేర్ఫుల్ మదర్ తను యాక్చువల్లీ. అక్కడ వరకు అన్నీ బాగానే ఉన్న తర్వాత మంచి మంచి సినిమాలు పడినాయి. రామోజీరావు గారి సినిమా అంతకుముందు ఫస్ట్ శ్రవంతి రవికిషోర్ తీయాలది. మలయాళంలో వచ్చిన సినిమా అది. నిరం అంటే కలర్స్. దాన్ని రామోజీరావు గారి దగ్గర ఉన్న ఒక ఏవీరావు ఉన్న అతను, నీకెందుకు లేదు మాకు ఇచ్చే సినిమాకి ఎంత ప్రజెంట్ చేస్తాం, అది చిన్న సినిమా కదా 1 lakh కొన్నారు అది మలయాళంలో. దాన్ని ఇక్కడ తీశారు. రామోజీరావు గారు మంచి కథ, ఓకే ఆయన పెద్ద చూస్తారు కానీ అంత తెలియదు సినిమాల గురించి. సరే తీయన్నారు. ఆ సినిమా హిట్ అయిపోవడంతో ఆ ఏవీరావు అన్నవాడికి ఎక్కడికో తీసి వేస్తారు పీట. ఒక పెద్ద 10 అంతస్తుల బిల్డింగ్ కట్టేసి ఉషా కిరణ్లో. సో దట్ ఈస్ ద స్టోరీ అబౌట్ తరుణ్. తరుణ్ ఇంకా తర్వాత లవర్ బాయ్ అయిపోయాడు ఒక 15 ఏళ్ళ క్రితం కదా. అన్ని సినిమాలు మంచి మంచి సినిమాలు, స్నేహతోటి మంచి మ్యూజిక్, ఇది మంచి యంగ్ బాయ్ కాబట్టి. ఈ నువ్వే కావాలనే సినిమా అనేది ఫస్ట్ సినిమా ఇండియాలో. చిన్న సినిమాలు ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేస్తాయని నిరూపించింది ఇండియాలో. ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు నిలబెడుతూ నువ్వే కావాలి. సో నువ్వే కావాలని తీయించిన ఎవడో ఏవీరావు అన్నవాడు తీయించాడు, వాళ్ళ దగ్గర పనిచేసేవాడు. అతనికి పెద్ద లెవెల్ స్టేటస్ ఇచ్చారు రామోజీరావు గారు. ఆయన అంతే పనిలో పనికి వస్తుంటే అతనికి రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. లేకపోతే టెలికమ్యూనికేషన్లో ఉండే ఒక ఉద్యోగాడు అందులో. ఓకే అతను పక్కన పెట్టండి. ఆ విధంగా తరుణ్కి ఒక లెవెల్ వచ్చేసింది యంగ్స్టర్స్లో మంచి ఇదిగా ఉన్నప్పుడు. వాళ్ళ మదర్ కూడా ఇప్పుడు విజయ్ దేవరకొండ వాగుతాడు అప్పుడప్పుడు స్టేజ్ మీద, అటువంటి వాగింది రోజారమ్మని. చిరంజీవి సినిమా కూడా మా తరుణ్ సినిమా ముందు నిలబడలేకపోతుంది, ఆ టైప్లో ఉందట. అప్పుడు ఇన్ని లేవు, కొన్ని ఉన్నాయి ఛానల్స్. ఈ 15 ఏళ్ళ క్రితం అదే నువ్వే కావాలి వచ్చిన తర్వాత అదొకటి బ్యాడ్. ఆవిడ ఎక్స్ట్రా నోటి తోలు అనేది ఉపయోగించింది అనమాట. అది దాని తర్వాత మనవాడు ఆరతి అగర్వాల్, మనవాడు ఓ పక్కన వెంకటేష్, ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో తెలియదు. నీ కొడుకు వల్లనే అమ్మాయికి ఎలాగైంది, కడిపోయింది అయితే అంటే ఏంటి గ్యారంటీ అందట. నా కొడుకు అని గ్యారంటీ అది అందట. అంటే అంత కుసంస్కార లెవెల్కి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఏ లెక్కల్లోకి వస్తే కర్మ లెక్కల్లో కన్నా పోయాడు. మంచిగా అందంగా ఉండే ఆర్టిస్ట్ పోయాడు. ఆర్తి అగర్వాల్ ఎఫ్ఐఆర్ గురించే అతను పడిపోయాడు. మరి వెంకటేష్ ఎందుకు పడిపోలేదంటే ఇది ఎలా మేనేజర్, ఈడేదే ఎక్కువ పోర్షన్ అయి ఉంటుంది. ఆ అమ్మాయికరాలి ఒకసారి నేను ఏదో ఫిలిం గురించి నాతో అదే వాళ్ళ ఫాదర్కి ఇచ్చింది, నాతో మాట్లాడి ఒక్క నిమిషం మాట్లాడింది. ఇంకా చిన్నపిల్లలు కాబట్టి రామనాయుడు గెస్ట్ హౌస్లో, సురేష్ గెస్ట్ హౌస్లో ఉండేది అనమాట. వాళ్ళకి ఏం తెలియదని అర్థమైపోయింది. దాన్ని అవకాశం తీసుకుని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేశారు. ఎవరు చేశారు అనేది గాడ్ తెలియాలి. నేను విన్నది చెప్తున్నాను యాక్చువల్గా. కొంతమంది వెంకటేష్ అంటాడు, కొంతమంది వీళ్ళిద్దరూ అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అతనికి ఏ కారం జరిగిందో మనకేం తెలుసు. ఈ అమ్మాయిది మట్టుకే వీళ్ళిద్దరికీ తగిలింది, తగులుద్దు కూడా. ఓవరాల్గా దెబ్బ అయిపోయాడు. ఎవడు తరుణ్ దెబ్బ అయిపోయాడు. అతను యవ్వనం అంతా ఈ దెబ్బ అయిపోయిన 5-6 సంవత్సరాల్లో పోయింది. మర్చిపోయారు జనాలు మర్చిపోతారు కదా. 2-3 సినిమాలు ఫ్లాప్ అయ్యేటప్పటికి మర్చిపోయారు. అదేవిధంగా ఉదయకిరణ్ కూడా జరిగింది. ఇదంతా కర్మానుసారం జరుగుద్ది. అంచేత వీడికి మటుకు డెఫినెట్గా వాళ్ళ మదరే బ్యాట్ చేసింది. ఇతని యొక్క కెరీర్ పోవడానికి కారణం ఒకటి ఆరతి అగర్వాల్కి వీడు చేసిన అన్యాయం కాకపోయినా కూడా ఎవరికాళ్ళే ఉండాలి. అది మరి ఎలా జరిగిందనేది ఇంక్లూడ్ అవ్వకుండా చెప్పలేము. నేను విన్నది చెప్తున్నాను. నాకు రోజారాముడు కూడా కావాల్సిన బై ఆల్ మీన్స్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకంటే మేబీ 1 or 2 years పెద్ద ఉంటుందేమో కూడాను. కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, తను వాళ్ళ అబ్బాయిని గైడ్ చేసే విధానం పెద్దగా ఇది లేదనమాట. అందుకు దెబ్బ అయిపోయాడు అతను. అండ్ ఆరతి అగర్వాల్ మటుకు ఫుల్గా కొట్టేసింది కర్మ.
బాగా కొట్టేస్తుంది. అందుచేత ఇది మెయిన్ కారణం యాక్చువల్గాను. తర్వాత ఈ క్వశ్చన్ ఇంకోటి చిన్న హీరోలు అన్నావా, తరుణ్ గురించే కదా అడిగా. తరుణ్ గురించి అసలు. తరుణ్ అబ్బాయిపోవడం అమ్మాయి గురించి అయిపోయాడు. ఇంకంతగా ఏంటి, దానికి అన్యాయం చేసింది పోయావు అంతే. ఆడదానికి అన్యాయం చేస్తే పోతాడు. ఎవరికి అన్యాయం చేయకూడదు. మెయిన్లీ వాటి పోవడం గల కారణం ఆరతి అగర్వాల్ యొక్క ఉసురు తగిలేసింది డెఫినెట్గా. ఇంకా అందుకంటే ఎక్కువ పాడితే ఎడుతాడు, వదిలేండి.